ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు పాకిస్తాన్ ముర్దాబాద్ అనగలుగుతారా మీరు? భారతదేశ స్వాతంత్రం కోసం, భారతదేశ శాంతి కోసం పాకిస్తాన్తో అయినా, చైనాతో అయినా, ఏ సూపర్ పవర్ కంట్రీతో అయినా పోరాడడానికి కానీ ముస్లిం సమాజం అంతా సిద్ధంగా ఉంది. ఇక్కడ నీళ్లు తాగుకుంటా, ఇక్కడ వాళ్ళు పని చేసుకుంటా, ఇక్కడ భూమి మీద నిలబడ్డ వాళ్ళు పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు. దీని మీద మీరు ఏమంటారు? అంటే ప్రతి ఒక్క ముస్లింకి ఇలాంటి వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ రేజ్ అవుతున్నాయి. ఎందుకు వీళ్ళు పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు? భారత్ మాత పైన ఉండి, భారత్ మాత భూమి మీద ఉండి, ఇక్కడ గాలి పీల్చుకుంటా, ఇక్కడ నీళ్లు తీసుకుంటా, ఇక్కడ అన్ని సౌకర్యాలు పెట్టుకొని, ఇక్కడ అన్ని అనుభవిస్తూ వాళ్ళు పాకిస్తాన్ జిందాబాద్ అనడానికి ఆ ముస్లిమ్స్ దగ్గర రీజన్ ఏముంది? 80%, 70% ముస్లిమ్స్ భారతదేశ స్వాతంత్రంలో పాల్గొన్నారు, షహీద్ అయ్యారు. వాళ్ళ సంతానం ఎవరు కూడా పాకిస్తాన్ జిందాబాద్ చెప్పరు. భారతదేశం కోసం లక్షలాది మంది ఫ్రీడమ్ ఫైటర్స్ త్యాగాలు చేశారు. వాళ్ళ సంతానం ఎవరు కూడా భారత దేశానికి చెందిన ఏ భారతీయ ముస్లిం కూడా పాకిస్తాన్కు జిందాబాద్ చెప్పడు. గట్టిగా మాట్లాడుతున్నారు. టెర్రరిస్ట్ అనేది, ఉగ్రవాదం అనేది కేవలం ముస్లిమ్స్లోనే ఎందుకున్నది? టెర్రరిస్ట్ అనగానే ముస్లిమ్స్ ఎందుకు గుర్తొస్తున్నారు? టెర్రరిస్ట్ అనగానే ఎందుకు ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారు? ఈ టెర్రరిస్ట్ అనేది ముస్లిమ్స్లోనే ఎందుకున్నారు? ఇప్పుడు మీరు ఎక్కడ కూడా గూగుల్లో సెర్చ్ చేయగానే ముస్లిమ్సే ఉంటున్నారు. పాకిస్తాన్ అనగానే టెర్రరిస్టుల భాగం. ఎందుకు ఈ ముస్లిమ్స్లోనే టెర్రరిస్టులుగా ఉగ్రవాదులు తయారవుతున్నారు? భారతదేశానికి డిఫెన్స్ సిస్టమ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, డిఆర్డిఓ ఆఫీసర్, డిఆర్డిఓ సీనియర్ ఒక సైంటిస్ట్ 2023లో పాకిస్తాన్కు స్లీపర్ సెల్గా పనిచేస్తున్నాడు. ప్రదీప్ ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అండి? ఒకవేళ ప్రదీప్ ముస్లిం ఉండుంటే ముస్లిం సమాజానికి ఉగ్రవాదులని 30 కోట్ల ఒక్క మనిషి తప్పు చేశాడని, ఇద్దరు తప్పు చేశారని, ఎవరో పాకిస్తాన్ జిందాబాద్ చెప్పారని అందరూ ముస్లిమ్స్ ఉగ్రవాదులకు సపోర్ట్ చేశారని చెప్పకూడదండి. మదర్సాలోనే ఇలాంటి టెర్రరిజం కానీ ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్నారు మదర్సాలు అని చాలా వినికిడి వస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటిది? ఇస్లాం ఆతంగ్ యా ఆదర్శ్ ఈ పుస్తకం మీరు కనుక చదివితే ఇస్లాం ఏంటి, మదర్సాలో ఏం నేర్పిస్తున్నారో మీకు అర్థమైపోద్దండి. మీకు రామాయణం భగవద్గీత ఫాలో చేస్తారు, చేసుకోండి, అది మంచి మాట, మంచి పని. క్రిస్టియన్స్ బైబుల్కి ఫాలో చేసుకున్నారు, ఓకే, రాజ్యాంగం అధికారం ఇచ్చింది. మేము ఖురాన్కు ఫాలో అవుతున్నాం, ఓకే, రాజ్యాంగం మాకు అధికారం ఇచ్చింది. తర్వాత స్వామి లక్ష్మీ ఆచార్య రాస్తున్నారు ఇస్లాం ఆతంగ్ యా ఆదర్శ్ పుస్తకం మీరు చూడండి, చదవండి. స్వామీజీ రాసిన పుస్తకం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్ర నేను చదివాను ఎన్నోసార్లు, ఎన్నో హదీసులు, ఎన్నో పుస్తకాలు నేను హిందీలో, ఇంగ్లీష్లో తెప్పించి చదివాను. ఏ పుస్తకంలో కూడా ప్రవక్త గారి ఏ మాటల్లో కూడా, ఏ హదీస్లో కూడా ఉగ్రవాదానికి సపోర్ట్ చేసే ఎప్పుడు కూడా అతను మాట్లాడలేదు. ఉగ్రవాదం అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది సార్? అసలు ఎందుకు స్టార్ట్ అయింది ఉగ్రవాదం అనేది? ఎందుకు ఈ టెర్రరిస్టులు పుట్టుకొని వస్తున్నారు? మీరు మత గ్రంథాలు చదవండి, ఖురాన్ చదవండి, ముస్లిమ్స్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్ర చదవండి. ఉగ్రవాదులు ముస్లిం ఇంట్లో పుట్టి ఉండవచ్చు, వాడు రేపిస్ట్గా మారవచ్చు, దొంగగా మారవచ్చు, దైవ భీతి లేకపోవడం వల్ల. హిందూయిజంలో పుట్టి వాడు రేపిస్ట్గా మారుతున్నాడు, దొంగగా మారుతున్నాడు, ఉగ్రవాదుడిగా మారుతున్నాడు, వాడికి దైవ భీతం లేదండి. ఒక క్రిస్టియన్గా పుట్టి వాడు ఉగ్రవాదిగా మారుతున్నాడు, దొంగగా మారుతున్నాడు, రేపిస్ట్గా మారుతున్నాడు అంటే వాడికి కూడా దైవ భీతి లేదండి. దైవ భీతి మనలో రావాలంటే మా మత గురువులతో, మా పెద్దవాళ్ళతో మాకు మంచిగా కనెక్షన్ ఉండాలా, మత గురువులతో మేము విద్య నేర్చుకోవాలా, మత పుస్తకాలు చదవాలా, మత గ్రంథాలు ఒకవేళ కనుక మేము చదివితే మన అందరికీ సృష్టికర్త అయిన దైవం ఒక్కడే. ఆదమ హవ్వ మేమందరం సంతానం, మేమందరం తర్వాత ఆ అల్లా దగ్గరికి వెళ్ళాలా, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలా, ఆ గాడ్ దగ్గరికి వెళ్ళాలని ఒకవేళ కనుక దైవభీతి మాకుంటే ఇలాంటి ఉగ్రవాద పనులు ఏదైతే ఉన్నాయో ఈ జరగవు, ఉగ్రవాదం నశిస్తుందండి. రాజ్యాంగం ఒకవైపు, ఖురాన్ ఒకవైపు, ఈ రెండిట్లో మీరు ఏది చూస్ చేసుకుంటారు? దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? ఏ ఖురాన్ అయితే మాకు రాజ్యాంగంతో ప్రేమించే సందేశం ఇస్తుందో, ఏ ఖురాన్ అయితే మాకు దేశభక్తి నేర్పిస్తుందో, ఏ ఖురాన్ అయితే దేశంతో ప్రేమించండి అని మాకు నేర్పిస్తుందో, ఏ ఖురాన్ అయితే దేశం కోసం అవసరం పడితే ప్రాణాలు తెగించండి అని ఏ దైవ గ్రంథం అయితే మాకు నేర్పిస్తుందో ఆ దైవ గ్రంథంతో కూడా మేము ప్రేమిస్తాము. అలాగే ఈ కాన్స్టిట్యూషన్తో కూడా, భారత రాజ్యాంగంతో కూడా మేము ప్రేమిస్తాము. అవసరం పడితే భారతదేశ స్వాతంత్రం కోసం, భారతదేశం కోసం, రాజ్యాంగాన్ని కాపాడడం కోసం కూడా
మా ప్రాణాలు తెగించడం కోసం కూడా మేము సిద్ధంగా ఉన్నాము. రాజ్యాంగం కూడా ముఖ్యమే, ఖురాన్ కూడా ముఖ్యమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఇస్లామిక్ స్కాలర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ మౌలానా షరీఫ్ హుసేని గారు మనతో ఉన్నారు. అండ్ ఇక్కడ మనకు చూస్తే కనుక ఆపరేషన్ సింధూర్ అనేది నడుస్తుంది అండ్ వార్ మన ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో వార్ జరుగుతుంది. దీని మీద మౌలానా గారు ఏమంటారో ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను, అల్హమ్దులిల్లాహ్. ఓకే, ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేశారు మన పిఎం మోడీ గారు కదా. అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒకటి అడగాలనుకుంటున్నా, అడగొచ్చా? అడగొచ్చు, చెప్పండి. మీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు పాకిస్తాన్ ముర్దాబాద్ అనగలుగుతారా మీరు? ఖచ్చితంగా అనగలుగుతామండి. పాకిస్తాన్ అయినా, చైనా అయినా, ఏదైతే 4,000 ఎకరాలు భారతదేశ భూమిని ఆక్రమించిన చైనా అయినా, పాకిస్తాన్ అయినా, ఏ సూపర్ పవర్ కంట్రీ అయినా భారతదేశం పైన దుష్ట నిఘాతో చూసే ఏ కంట్రీ అయినా ముర్దాబాద్ చెప్తాము, చెబుతూనే ఉంటాము. భారతదేశం కోసం మా పూర్వీకులు లక్షలాది మంది ప్రాణాలు తెగించి భారతదేశానికి ఏదైతే స్వాతంత్రం తెచ్చారో మా పూర్వీకులు, వాళ్ళ సంతానం మేము భారతదేశ స్వాతంత్రం కోసం, భారతదేశ శాంతి కోసం పాకిస్తాన్తో అయినా, చైనాతో అయినా, ఏ సూపర్ పవర్ కంట్రీతో అయినా పోరాడడానికి కానీ ముస్లిం సమాజం అంతా సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ ముర్దాబాద్, చైనా ముర్దాబాద్. ఏ కంట్రీ అయితే చెడు దృష్టితో భారతదేశం పైన చూస్తుందో ఆ కంట్రీకి కూడా మేము ఖచ్చితంగా ముర్దాబాద్ చెప్తామండి. ఓకే, సెల్యూట్. భారత్ జిందాబాద్ థా, జిందాబాద్ హై, జిందాబాద్ రహేగా. भारत जिंदाबाद था, है और हमेशा के लिए भारत जिंदाबाद रहेगा. ఓకే, అండ్ ఇప్పుడు మన మోడీ గారు ఆపరేషన్ సింధూర్ తీసుకున్న నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటిది? మన ప్రైమ్ మినిస్టర్ నరేందర్ మోడీజీ ఏదైతే ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశానికి హిందూ ముస్లింల మధ్య భేదాలు సృష్టించి ఈ భారతదేశానికి నాశనం చేయడానికి ఏదైతే ఉగ్రవాద సంస్థలు ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నానికి తిప్పికొట్టి పిఎం నరేంద్ర మోడీజీ ఒక ముస్లిం మహిళ సోఫియా ఖురేషీ, యౌమికా సింగ్ ఒక సిక్ మహిళ, భారత బిడ్డ, అలాగే కశ్మీర్కి చెందిన ఒక మన హిందూ పండిత్, వీళ్ళు ముగ్గురకు తీసుకొని పాకిస్తాన్తో ఏదైతే యుద్ధం జరిగిందో, ఆపరేషన్ సింధూర్ జరిగిందో, దీని ద్వారా మన ప్రైమ్ మినిస్టర్ జీ నరేంద్ర మోడీజీ భారతదేశం పైన, భారతదేశం ఐక్యతను, భారతదేశ యూనిటీ, హిందూ ముస్లింల ఐక్యతను దూరం చేసి హిందూ ముస్లింల మధ్య భేదాలు సృష్టించి నాశనం చేసేదైతే మీరు ప్రయత్నం చేశారో దానికి జవాబుగా నరేంద్ర మోడీజీ ముస్లిం మహిళ సోఫియా ఖురేషీ, యౌమికా సింగ్, కశ్మీర్ పండిత్ ఇలా ముగ్గురికి తయారు చేసి ఏదైతే పాకిస్తాన్తో సింధూర్ ఆపరేషన్ జరిగిందో దీనికి మేము పిఎం నరేంద్ర మోడీజీకి సల్యూట్ కొడుతున్నాము. నరేంద్ర మోడీజీకి సలాం చెప్తున్నాము. నరేంద్ర మోడీజీ, మీరు ఏదైతే హిందూ ముస్లింల మధ్య ఐక్యతను పెంచే కార్యక్రమం ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేశారో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయండి. భారతదేశంలో హిందూ ముస్లింల ఐక్యతను మీరు ప్రమోట్ చేయండి, ఐక్యతను కలిపే ప్రయత్నం మీరు చేయండి. మీ అందరికీ మేము ముస్లిం సమాజం అంతా సలాం కొడతామండి. ఓన్లీ ఇది ఇంటర్వ్యూ పక్షాన్ని మీరు మాట్లాడుతున్నారా లేకుంటే మీ మనసుతోనే వచ్చిన మాటలు? మనసుతో వచ్చిన మాట్లాడుతున్నామండి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ జరిగింది, చాలా మంచి మాట. హిందూ ముస్లింల మధ్య ఐక్యతను దూరం చేసే దుష్ట శక్తుల ప్రయత్నం ఏదైతుందో ఆ ప్రయత్నం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. కానీ పిఎం నరేంద్ర మోడీ గారితో మన రిక్వెస్ట్ ఏమిటంటే, ఎవరైతే ఉగ్రవాదులు బొంబాయిలో ఏదైతే అప్పుడు బొంబాయిలో కాల్పులు జరిగిన ఉగ్రవాద దాడి జరిగిందో ఆ ఉగ్రవాదులకి అందరికి పట్టుకొని వచ్చి వాళ్ళకి కాల్చేశారు. దొరికిన వాళ్లకు ఉరిశిక్ష కూడా వేశారు. నరేంద్ర మోడీ గారితో ఇంకొక రిక్వెస్ట్ కూడా మేమేం చేస్తున్నామంటే, ఎవరైతే ఉగ్రవాదులు అక్కడి వచ్చి వాళ్ళైతే బ్రతికిపోయారండి, ఉగ్రవాదులు ఇంకా భయం రాలేదు. ఆపరేషన్ సింధూర్ జరిగింది, వార్ జరిగింది,
జంగ్ జరిగింది, భారతదేశానికి కూడా కొద్దిగా నొక్సాన్ జరిగింది, నష్టం జరిగింది, పాకిస్తాన్ కూడా నష్టం జరిగింది. ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రవాదులు బ్రతికిపోయారండి. నరేంద్ర మోడీ గారితో రిక్వెస్ట్ ఏమిటంటే ఆ ఉగ్రవాదులు ఎవరైతే 27 మందికి చంపేశారో వాళ్ళ తలలు మాకు కావాలా, వాళ్ళకు పట్టుకొని రాండి. ఉగ్రవాద సంస్థల పెద్దలకు పట్టుకొని రాండి. వాళ్ళకు గనక ఢిల్లీలో శిక్ష ఇస్తే నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా టెలికాస్ట్ చేసి వాళ్ళ శిక్ష గనక మా కళ్ళతో మేము చూస్తే ఎవరైతే అక్కడ మృతి చెందారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, భారత బిడ్డలకు అందరికీ కొద్దిగా మనశ్శాంతి వస్తుందని మేము కోరుకుంటున్నాము. ఎవరైతే అక్కడ ఉగ్రవాద దాడి చేశారో ఆ ఉగ్రవాదులకు పట్టుకొని రాండి. ఇప్పుడు చిన్న మర్డర్ ఎక్కడైనా జరిగితే 2-3 గంటల్లో మర్డర్ చేసిన వాళ్ళకి పట్టుకుంటున్నారు. రేప్ జరిగితే 2-3 గంటల్లో వాళ్ళకి పట్టుకుంటున్నారు. ఎక్కడైనా దొంగతనం జరిగితే 1 గంటలో 2 గంటల్లో దొంగలకు పట్టుకుంటున్నారు. కశ్మీర్ ప్రతి 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లకు ఒక టోల్గేట్ ఉంటుంది, అక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. అంత పెద్ద కశ్మీర్లో కొన్ని లక్షలాది మంది జవాన్ ఉండే బార్డర్లో ఎవరైతే దుష్ట శక్తులు ఉగ్రవాదులు వచ్చి దాడి చేసి వెళ్ళారో ఆ ఉగ్రవాదులు ఎక్కడ దాక్కొని ఉన్నారు, వాళ్ళకి ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఆ ఉగ్రవాద దాడి చేసే వాళ్ళకు కూడా పట్టుకోవాలా. వాళ్ళకు సపోర్ట్ చేసే ఏ సంస్థకు సంబంధించిన వ్యక్తులైనా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా వాళ్ళందరికీ పట్టుకొని రావాల్సిందిగా మేము కోరుతున్నాము. సపోర్ట్ చేసిన వాళ్లకు, ఉగ్రవాద సంస్థల పెద్దలకు, ఉగ్రవాదులకు వాళ్ళ తలలు గనక భారతదేశానికి వాళ్ళకి పట్టుకొని వచ్చి వాళ్ళ తలలు గనక నరికేస్తే అప్పుడు భారతదేశంలో ఉన్న హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు ఎవరైతే 1,40,00,000 మంది ఉన్నారో అందరికీ మనశ్శాంతి ఉండదండి. ఇంకో విషయం, చిన్న రిక్వెస్ట్ మోడీ గారి, ఈ మోడీ గారికి రిక్వెస్ట్ పెట్టారు కానీ మన హిందుస్థాన్లో అంటే మన ఇండియాలో ఉంటున్న వ్యక్తులే ఎవరైతే ఉన్నారో ఇక్కడ నీళ్లు తాగుకుంటా, ఇక్కడ వాళ్ళు పని చేసుకుంటా, ఇక్కడ భూమి మీద నిలబడ్డ వాళ్ళు పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు. దీని మీద మీరు ఏమంటారు? అంటే ప్రతి ఒక్క ముస్లింకి ఇలాంటి వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ రేజ్ అవుతున్నాయి. ఎందుకు వీళ్ళు పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు? భారత్ మాత పైన ఉండి, భారత్ మాత భూమి మీద ఉండి, ఇక్కడ గాలి పీల్చుకుంటా, ఇక్కడ నీళ్లు తీసుకుంటా, ఇక్కడ అన్ని సౌకర్యాలు పెట్టుకొని, ఇక్కడ అన్ని అనుభవిస్తూ వాళ్ళు పాకిస్తాన్ జిందాబాద్ అనడానికి ఆ ముస్లిమ్స్ దగ్గర రీజన్ ఏముంది? మీ అభిప్రాయంలో చెప్పండి. 30 కోట్ల ముస్లిమ్స్ భారతదేశంలో ఉన్నారు. ఈ 30 కోట్ల ముస్లిమ్స్లో 30 మంది అయినా, 300 మంది అయినా, 3,000 మంది అయినా భారతదేశ స్వాతంత్రంలో ఎక్కువ శాతం భారతదేశ స్వాతంత్రం కోసం ఫ్రీడంలో ఫైటింగ్ చేసి షహీద్ అయిన వ్యక్తులు. మీరు హిందువులు రాసిన పుస్తకాలు చదవండి, మన క్రైస్తవ సోదరులు రాసిన పుస్తకాలు చదవండి, మన సిక్ బ్రదర్స్ రాసిన పుస్తకాలు చదవండి, బ్రిటిష్ వాళ్ళు రాసిన పుస్తకాలు చదవండి, ముస్లిమ్స్ రాసిన పుస్తకాలు చదవండి. మీకు కావాలంటే కొన్ని వేల పుస్తకాల పేర్లు నేను చెప్తాను, మీరు చదివితే మీకు అర్థమైపోతుంది. 80%, 70% ముస్లిమ్స్ భారతదేశ స్వాతంత్రంలో పాల్గొన్నారు, షహీద్ అయ్యారు. వాళ్ళ సంతానం ఎవరు కూడా పాకిస్తాన్ జిందాబాద్ చెప్పరు. మా పూర్వీకులు, మా పెద్దవాళ్ళు అప్పుడు ఇస్లామిక్ కంట్రీ మేము తయారు చేస్తామని జిన్నా పిలిచినప్పుడు మేము జిన్నాకు జవాబిచ్చాము, ఈ మట్టిలోనే మేము పుట్టాము, ఈ మట్టిలోనే కలిసిపోతాము. ఈ భారతదేశ మట్టితో మేము ఎంత ప్రేమిస్తున్నామంటే 70-80 సార్లు దగ్గర డైలీ నమాజ్లో 5 పూట్ల నమాజ్లో ప్రతి 2 రకాత్లో, 1 రకాత్లో 2 సజ్దాలు ఉంటాయి, 2 రకాత్లో 4 సజ్దాలు ఉంటాయి, 4 రకాత్లో 8 సజ్దాలు ఉంటాయి. అలా గనక చూసుకుంటే 5 పూట్ల సున్నత్ నమాజుల్లో, ఫరజ్ నమాజుల్లో, నఫీల్ నమాజుల్లో 80-90 సార్లు మేము సజ్దా చేస్తాము. ఈ భారత భూమి ఏదైతే ఉందో, ఈ భారత తల్లి ఏదైతే ఉందో, ఈ తల్లి ఒడిలో, ఈ తల్లి భూమి పైన మేము సజ్దా చేసి 80-90 సార్లు ఆ భూమికి మేము చూముతాము, ఆ భూమి పైన మేము సజ్దా చేస్తాము, దాంతో ప్రేమిస్తాము. అలాగే ముస్లిం ఉలమాలు పుస్తకాల్లో రాస్తున్నారు, ఒకవేళ గనక నమాజ్ చేయడానికి, వుజూ చేయడానికి మీ దగ్గర నీళ్లు లేకపోతే ఏదైతే మీరు ఏ కంట్రీలో ఉంటున్నారో ఆ కంట్రీ యొక్క మట్టితో గనక మీరు తుడుచుకుంటే మీ వుజూ అయిపోద్ది, దాని ద్వారా మీరు నమాజ్ చదువుకోవచ్చని. భారతదేశం కోసం లక్షలాది మంది ఫ్రీడమ్ ఫైటర్స్ త్యాగాలు చేశారు. వాళ్ళ సంతానం ఎవరు కూడా
భారత దేశానికి చెందిన ఏ భారతీయ ముస్లిం కూడా పాకిస్తాన్కు జిందాబాద్ చెప్పడు, చెప్పకూడదు కూడా. ఒకవేళ ఏ ముస్లిం అయినా ఏ స్టేట్కి సంబంధించిన ముస్లిం అయినా, హైదరాబాద్ ముస్లిమ్స్ అయినా, ఏ స్టేట్కి సంబంధించిన ముస్లిమ్స్ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా పాకిస్తాన్కు ఒకవేళ సపోర్ట్ చేస్తుంటే, పాకిస్తాన్ జిందాబాద్ చెప్తుంటే, పాకిస్తాన్ స్లీపర్ సెల్గా ఉంటే వాళ్ళందరికీ శిక్ష ఇవ్వాలని మేము స్టేట్ గవర్నమెంట్తో కూడా కోరుతున్నాము. సర్కార్ ఏదైతే మన నరేంద్ర మోడీ గారు ఉన్నారో అతనితో కూడా మేము కోరుతున్నాము. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష ఇవ్వాలా. అంటే 30 కోట్ల ముస్లిమ్స్ 30 మంది ఉండవచ్చు, 300 మంది ఉండవచ్చు, అలాగే 3000 మంది ఉండొచ్చు. వాళ్ళు తప్పు చేశారని అందరూ తప్పు చేస్తారని మీరు చెప్పకూడదండి. వాడు ముస్లిం అయినా వాడికి శిక్ష ఇవ్వండి, వాడు హిందూ అయినా వాడికి శిక్ష ఇవ్వండి, వాడు క్రిస్టియన్ ఉన్న వాడికి శిక్ష ఇవ్వండి. ఎందుకంటే సోఫియా ఖురైషి ఒక ఆర్మీ మ్యాన్, ఒక ఆఫీసర్, పాకిస్తాన్తో యుద్ధం చేసిన మహిళ, పాకిస్తాన్తో యుద్ధం ప్రకటించి యుద్ధానికి పోయి ఆ మహిళ భారతదేశం యొక్క పేరు ఎంత మంచిగా భారతదేశానికి పేరు తెచ్చింది. ఆ మహిళకు ఒక బీజేపీ నాయకుడు, ఈరోజు మీరు యూట్యూబ్ చూడండి, మీడియా చూడండి, ఒక బీజేపీ నాయకుడు ఉగ్రవాదుల సిస్టర్కి, వాళ్ళ ఉగ్రవాదుల బిడ్డకి ఉగ్రవాదులతో పోరాడడానికి మీరు పంపుతారని క్వశ్చన్ చేస్తున్నారండి. వీళ్ళు ఎవరండి? వీళ్ళు ఉగ్రవాదులు కాదండి, వీళ్ళు బస్టు పట్టిస్తున్నారు భారతదేశానికి. ఎవరైతే 2023లో ప్రదీప్ అని ఒక ఆఫీసర్, అక్కడ ఆర్మీలో ఉండే ఆఫీసర్, భారతదేశానికి డిఫెన్స్ సిస్టమ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో డిఆర్డిఓ ఆఫీసర్, డిఆర్డిఓ సీనియర్ ఒక సైంటిస్ట్ 2023లో పాకిస్తాన్కు స్లీపర్ సెల్గా పనిచేస్తున్నాడు. ప్రదీప్ ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అండి? ఒకవేళ ప్రదీప్ ముస్లిం ఉండుంటే ముస్లిం సమాజానికి ఉగ్రవాదులని 30 కోట్ల ఒక్క మనిషి తప్పు చేశాడని, ఇద్దరు తప్పు చేశారని, ఎవరో పాకిస్తాన్ జిందాబాద్ చెప్పారని అందరూ ముస్లిమ్స్ ఉగ్రవాదులకు సపోర్ట్ చేశారని చెప్పకూడదండి. ప్రదీప్ ఎవరైతే ఉన్నాడో 2023లో డిఆర్డిఓ ఆఫీసర్గా ఉండి, పెద్ద సైంటిస్ట్గా ఉండి, భారతదేశంలో ఉండి భారతదేశంతో శత్రుత్వం చేస్తుంటే, స్లీపర్ సెల్గా పాకిస్తాన్తో స్లీపర్ సెల్గా పనిచేస్తుంటే వాడికి పట్టుకుని జైల్లో వేస్తున్నారండి. అలాగే రీసెంట్లీ గుజరాత్కు సంబంధించిన ఒక వ్యక్తి, రాజస్థాన్ జైపూర్లో రైల్వేలో పనిచేసే ఒక వ్యక్తికి పోలీసులు పట్టుకుంటారు. అది అతని పేరు భవానీ సింగ్ అనే ఒక వ్యక్తి, గుజరాత్కు సంబంధించిన వ్యక్తి. ఇతను ముస్లిమా అండి? ముస్లిం కాదు కదా. భవానీ సింగ్ అనే ఒక వ్యక్తి రాజస్థాన్ జైపూర్లో పోలీసులు పట్టుకుంటారు. ఇతను పాకిస్తాన్కు స్లీపర్ సెల్ లాగా పనిచేస్తున్నాడని. ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అండి? వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, సిక్ అయినా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా పాకిస్తాన్ జిందాబాద్ ఒకవేళ అంటే, పాకిస్తాన్కు స్లీపర్ సెల్గా పని చేస్తుంటే, పాకిస్తాన్కు సపోర్ట్గా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ ఒకవేళ ఎవరైనా పెట్టి ఉంటే వాళ్ళందరికీ పట్టుకొని రండి, వాళ్ళందరికీ శిక్ష ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. ఇంకో విషయం అని మీరు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు. టెర్రరిస్ట్ అనేది, ఉగ్రవాదం అనేది కేవలం ముస్లిమ్స్లోనే ఎందుకున్నది? టెర్రరిస్ట్ అనగానే ముస్లిమ్స్ ఎందుకు గుర్తొస్తున్నారు? టెర్రరిస్ట్ అనగానే ఎందుకు ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారు? ఈ టెర్రరిస్ట్ అనేది ముస్లిమ్స్లోనే ఎందుకున్నారు? ఇప్పుడు మీరు ఎక్కడ కూడా గూగుల్లో సెర్చ్ చేయగానే ముస్లిమ్సే ఉంటున్నారు. పాకిస్తాన్ అనగానే టెర్రరిస్టుల భాగం. ఎందుకు ఈ ముస్లిమ్స్లోనే టెర్రరిస్టులుగా ఉగ్రవాదులు తయారవుతున్నారు? సార్, ఇస్లాంకి ఉగ్రవాదానికి ఎటువంటి సంబంధం లేదండి. ఇస్లాం అంటేనే శాంతి, ఇస్లాం అంటేనే పీస్, ఇస్లాం అంటేనే నువ్వు ముస్లిం కావాలంటే నీ చుట్టుపక్కల ఉండే వ్యక్తులకు నీ ద్వారా, నీ మాటల ద్వారా, నీ చేతి ద్వారా, నీ పనుల ద్వారా ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, నీ మాటల ద్వారా, నీ చేతి ద్వారా, నీ పనుల ద్వారా ఎవరికైనా ఒకవేళ ఇబ్బంది కలుగుతుంటే, ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా, ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా నీతో పరేషాన్ ఉంటే నువ్వు ముస్లిం కాలేవు అని దైవ గ్రంథం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు. నువ్వు కడుపు నిండా తిని పక్కన ఉండే హిందూ అయినా, క్రైస్తవుడైనా, సిక్ అయినా, ఏ మతానికి ఏ కులానికి సంబంధించిన వ్యక్తులైనా నీ శత్రువు అయినా ఒకవేళ ఆకలితో నిద్రపోతే నువ్వు విశ్వాసి కాలివు అని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారండి. మీరు చెప్తున్నారు ఏదైతే ఉగ్రవాదులందరూ ముస్లిమ్స్ ఎందుకున్నారండి?
అవును, అదే కదా. ఇప్పుడే మీరు గూగుల్ ఆన్ చేయండి, చూడండి మక్కా మసీద్ బాంబ్ బ్లాస్ట్ చేసే వాళ్ళు ఎవరండి ఒకసారి చూడండి. మక్కా మసీద్కు సంబంధించిన బాంబ్ బ్లాస్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 4-5 ఉన్నారో, ఒక్కడు కూడా ముస్లిం లేడంది దాంట్లో. మీరు చూడండి, కావాలంటే సెర్చ్ చేయండి గూగుల్లో. దాని తర్వాత ఏదైతే మాలిగాం అటాక్ జరిగిందో, మాలిగాం బాంబ్ బ్లాస్ట్లో ఒక్కడు కూడా ముస్లిం లేడండి. అజ్మీర్లో ఏదైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో ఒక్కడు కూడా ముస్లిం లేడండి. ఏదైతే మతం అడిగి ఆ ఉగ్రవాదులు చంపారో వాళ్ళు తప్పు చేశారు, వాళ్లకు శిక్ష ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దాని తర్వాత భారతదేశంలో పుట్టిన ముస్లిమ్స్, భారతదేశం కోసం త్యాగాలు ఇచ్చిన ముస్లిం సంతానం ఏదైతే ఉందో ఆ బిడ్డలకు పట్టుకొని భారతదేశం కోసం, భారతదేశం కోసం ఆమె ఏదైతే ఖురేషీ చేసిందో, సోఫియా ఖురేషీ, ఆమెకు పాకిస్తాన్ వాళ్ళతో లింక్ ఉందని ఈ చెప్పేవాళ్ళు ఉగ్రవాదులు కాదండి. దాని తర్వాత అరే మీరు మతం అడిగి చంపుతారని అన్యాయంగా చిన్న పనులు చేసుకునే వాళ్ళు, జ్యూస్ అమ్ముకునే వాళ్ళు, కూలి చేసుకునే వాళ్ళకి పట్టుకొని జై శ్రీరామ్ అని నినాదం ఇస్తూ కొట్టేవాళ్ళు ముస్లిమ్స్ అండి వీళ్ళందరూ. చెప్పండి సార్, వీళ్ళు హిందువులు కూడా కాదండి. రామాయణం కూడా, భగవద్గీత కూడా, మన బైబుల్ కూడా, గీత కూడా, ఏది కూడా ఉగ్రవాదం నేర్పేదండి. వీళ్లకు మతాలతో సంబంధం ఉండదు, ఉగ్రవాదులకు ఏ మతం ఉండదు, ఉగ్రవాదులకు ఏ పుస్తకం లేదు. ఉగ్రవాదులు అంది వాళ్ళు ఒక దుష్ట శక్తులు, వాళ్ళు ఒక శైతాన్ టీం. వాళ్ళకు ఇస్లాంతో కూడా దఖలు ఉండదు. ఎవరైతే జై శ్రీరామ్ అని ఇప్పటి వరకు మీరు చూపేయండి సార్, భారతదేశంలో ఎవరైనా ఇప్పటి వరకు అల్లాహు అక్బర్ చెప్పండి లేకపోతే చంపేస్తామని భారతదేశంలో ఏ ముస్లిం అయినా ఇప్పటి వరకు చేసినట్టు ఒక వీడియో ఉందండి? ఒక క్రిస్టియన్ ఎప్పుడైనా ఎక్కడైనా హల్లెలూయా చెప్పండి లేకపోతే మీకు చంపేస్తామని ఎక్కడైనా ఒక వీడియో ఉందండి? మీరు చూపేయండి. లేదు కదా. ఎవరైతే జై శ్రీరామ్ చెప్పండి లేకపోతే మీకు చంపేస్తామన్నారో వాళ్ళు కూడా హిందువులు కాదు. హిందూ ముస్లింల మధ్య ఐక్యతను దూరం చేసి భారతదేశానికి నాశనం చేసే కొన్ని సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి. ఆ సంస్థకు సంబంధించిన వ్యక్తులు రామాయణమైనా, భగవద్గీత అయినా, ఖురాన్ అయినా, బైబుల్ అయినా మానవత్వం నేర్పిస్తుంది. ఉగ్రవాదం ఎవరు కూడా నేర్పించరండి. అయితే పహల్గాంలో జరిగిన ఇన్సిడెంట్లో అంటే మీరు ముస్లిమా హిందువా అని చంపడం జరిగింది. అంటే దీని వెనకాల ఉన్న అంతరాయం ఏంటిది అసలు? హిందూ ముస్లింల మధ్య ఐక్యతను దూరం చేసి భారతదేశానికి నాశనం చేయాలా? హిందూ ముస్లిమ్స్ భారతదేశంలో కొట్టుకుని వస్తే భారతదేశం నాశనం అయిపోద్ది. దానికి పిఎం నరేంద్ర మోడీజీ మంచి జవాబు ఇచ్చేశారు. ఒక ముస్లిం మహిళ, ఒక సిక్ మహిళ, ఒక పండిత్, ఇలా ముగ్గురి కలిపెట్టి భారతదేశ శాంతి కోసం ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేశారో, పాకిస్తాన్తో యుద్ధం జరిగింది, అది ఒక మంచి జవాబు అండి. ఈ జవాబ్కి మేము నరేంద్ర మోడీ గారికి సెల్యూట్ కొడతామండి. అండ్ ఇప్పటిదాకా మీరు అన్నారు అంటే దీనికి ముస్లిమ్స్లకి అండ్ భగవద్గీత కానివ్వండి, మహాభారతం కానివ్వండి, సంథింగ్ ఇప్పుడు బైబుల్ కానీ ఖురాన్ దానికి సంబంధం లేదని మీరు అంటున్నారు కదా. మళ్ళీ మదర్సాలలో ఏం నేర్పిస్తారండి అసలు? మదర్సా అంటే ఏంటిది? ఎందుకు మదర్సాలోనే ఇలాంటి టెర్రరిజం కానీ ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్నారు మదర్సాలు అని చాలా వినికిడి వస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటిది? భారతదేశంలో కొన్ని వేల మదర్సాలు ఉన్నాయండి. కొన్ని వేల మదర్సాలు ఉన్నాయి. మీరు వెళ్ళండి, చాలామంది వెళ్తున్నారు, చూస్తున్నారు. మదర్సాలో ఏం నేర్పిస్తున్నారు? మదర్సాలో దైవ గ్రంథం నేర్పిస్తున్నారు. దైవ గ్రంథం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చదవండి. కామెంట్స్ చేసే ముందు, యూట్యూబ్లో తిట్టే ముందు, ఫేస్బుక్లో తిట్టే ముందు, ఏ మతం క్రిస్టియన్స్కైనా, హిందువులకైనా, ముస్లిమ్స్కైనా, హిందూ బ్రదర్స్కి తిట్టకూడదు, క్రిస్టియన్ ముస్లిం బ్రదర్స్కి హిందూ బ్రదర్స్ తిట్టకూడదు, ముస్లిమ్స్ ఏ మతానికి సంబంధించిన వ్యక్తులు తిట్టకూడదు అండి. మీకు రామాయణం భగవద్గీత ఫాలో చేస్తారు, చేసుకోండి, అది మంచి మాట, మంచి పని. క్రిస్టియన్స్ బైబుల్కి ఫాలో చేసుకున్నారు, ఓకే, రాజ్యాంగం అధికారం ఇచ్చింది. మేము ఖురాన్కు ఫాలో అవుతున్నాం, ఓకే, రాజ్యాంగం మాకు అధికారం ఇచ్చింది. అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, భగత్ సింగ్, అలాగే మన హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, బౌద్ధులు, జైన్లు అందరూ కలిసి భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడండి. వాళ్ళు కొట్టుకొని సావలేదు. వాళ్ళు కొట్టుకొని సావకుండా అందరూ కలిసి మెలిసి ఏదైతే బ్రిటిష్ వాళ్ళతో పోరాడారో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, భారతదేశం డెవలప్ అయిపోయింది. ఇప్పుడు మేము కొట్టుకొని సావాలని ఈ ప్రయత్నాలు మొత్తం జరుగుతున్నాయి. మదర్సాలో ఏం నేర్పిస్తున్నారంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఖురాన్ నేర్పించడం జరుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సందేశం, వాళ్ళ హదీస్
హదీసులు నేర్పిస్తారు. మీరు ఖురాన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చదవండి, మీకు అర్థమైపోతుంది ఖురాన్లో ఏముంది. ఎవరైతే చెప్తున్నారో ఖురాన్లో ఉగ్రవాదం ఉంది, స్వామి లక్ష్మీ ఆచార్య జవాబు నేను మీకు చెప్తాను. స్వామి లక్ష్మీ ఆచార్య ముస్లిం అయితే కాదు కదా అండి. స్వామి లక్ష్మీ ఆచార్య ఒక స్వామీజీ, సనాతన ధర్మానికి సంబంధించిన ఒక పెద్ద వ్యక్తి, ఒక మత గురు, ఒక పెద్ద స్వామీజీ. అతను రాస్తున్నారు, నేను కూడా ముస్లిమ్స్ ఉగ్రవాదం నేర్పిస్తున్నారు, ఖురాన్లో ఉగ్రవాదం ఉంది అనుకుండేవాణ్ణి. కానీ నేను ఖురాన్ ఎప్పుడైతే చదివానో, ఒక్కసారి కాదు 10 సార్లు చదివాను. స్వామి లక్ష్మీ ఆచార్య చెప్తున్నారు, 10 సార్లు ఖురాన్ చదివాను. 10 సార్లు ఖురాన్ చదివిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అల్హమ్దు నుంచి వన్నాస్ వరకు 6660 ఆయతులు, ఏదైతే దానికన్నా ఎక్కువ తక్కువ కూడా ఉండొచ్చు. ఈ పూర్తి ఖురాన్ నేను చదివిన తర్వాత ఒక్క ఆయతులో కూడా, ఒక్క లైన్లో కూడా నాకు ఉగ్రవాదం కనపడలేదు. స్వామి లక్ష్మీ ఆచార్య రాస్తున్నారు. 10 సార్లు ఖురాన్ చదివాను. దాని తర్వాత స్వామి లక్ష్మీ ఆచార్య రాస్తున్నారు, ఇస్లాం ఆతంక్ యా ఆదర్శ్ పుస్తకం మీరు చూడండి, చదవండి. స్వామీజీ రాసిన పుస్తకం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్ర నేను చదివాను. ఎన్నోసార్లు ఎన్నో హదీసులు, ఎన్నో పుస్తకాలు నేను హిందీలో, ఇంగ్లీష్లో తెప్పించి చదివాను. ఏ పుస్తకంలో కూడా, ప్రవక్త గారి ఏ మాటల్లో కూడా, ఏ హదీస్లో కూడా ఉగ్రవాదానికి సపోర్ట్ చేసే ఎప్పుడు కూడా అతను మాట్లాడలేదు. అతను మానవత్వం నేర్పించారు, మనుషులతో ప్రేమించే ఏదైతే విధానం ఉందో అది నేర్పించారు. మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తులతో ఎలా ఉండాలా అది నేర్పించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లాంటి కారుణ్యమూర్తి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లాంటి మంచి మనసు ఉండే వ్యక్తి ప్రళయ దినం వరకు ఎవరు కూడా పుట్టలేరు. ఇప్పటి వరకు అలాంటి వ్యక్తి నేను చూడలేదు. అలాంటి మాటలు నేను ఏ పుస్తకంలో కూడా చదవలేదు, ఏ మనిషి గురించి కూడా నేను ఇప్పటి వరకు చూడలేదు అని స్వామి లక్ష్మీ ఆచార్య రాస్తున్నారు. ఇస్లాం ఆతంక్ యా ఆదర్శ్ ఈ పుస్తకం మీరు కనుక చదివితే ఇస్లాం ఏంటి, మదర్సాలో ఏం నేర్పిస్తున్నారో మీకు అర్థమైపోద్దండి. నేను కూడా ఒక మదర్సాలో చదివిన. మదర్సాలో చదివి వచ్చిన తర్వాత 2000లో ఏదైతే 2020లో కరోనా వచ్చిందో, మా మదర్సా పిల్లలు, మేమందరం కలిసి దగ్గర 5 సంవత్సరాల నుంచి లాక్డౌన్లో 350 ఫ్యామిలీస్కి అన్నదాన కార్యక్రమాలు చేశామండి. మదర్సాలో మేము ఇది నేర్పిస్తున్నాము. 10 సంవత్సరాల పిల్లలు, 12 సంవత్సరాల పిల్లలు అన్నం వండుకొని ప్యాకెట్స్ తయారు చేసుకొని, కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, ఆకలితో బాధపడే వాళ్ళు, ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా, ఏ కులానికి సంబంధించిన వ్యక్తులైనా, మందిరాల దగ్గర, గుడిల దగ్గర, చర్చిల దగ్గర, మసీదుల దగ్గర, దర్గాల దగ్గర, రోడ్ల పైన ఎవరైతే ఆకలితో బాధపడుతున్నారో, కులం చూడకుండా, మతం చూడకుండా వాళ్ళందరికీ మేము ఆకలి తీర్చాము. 5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా మేము చేస్తున్నాము. అలాగే లాక్డౌన్లో వందలాది మందికి ప్లాస్మా డొనేషన్ చేశాము. 2000 మందికి ఇప్పటి వరకు దగ్గర బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్స్ మేము చేసాము, బ్లడ్ అందించాము. అలాగే లాక్డౌన్లో ఎవరైతే కరోనాలో మా హిందూ సోదరులు, మా క్రైస్తవ సోదరులు మృతి చెందారో, నలుగురు పిల్లలు ఉండి కూడా ముందుకు రాని పరిస్థితిలో మేము మా టీం కలిసి, హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులు అందరూ కలిసి లాక్డౌన్లో దగ్గర 180 మంది హిందూ సోదరుల అంత్యక్రియలు మేము చేశామండి. 20 మంది వేరే కులాని మతానికి సంబంధించిన వ్యక్తుల అంత్యక్రియలు మేము చేశామండి. మదర్సాలో మేము ఇది నేర్పిస్తున్నామండి. మదర్సాలో మాకు ఇది నేర్పించారు. మదర్సాలో మాకు ఏం నేర్పించారంటే, మీరు గనక కడుపు నిండా తిని పడుగు, మీ పక్కన ఉండే వ్యక్తి ఆకలితో నిద్రపోతే నువ్వు విశ్వాసి కాలేవని మాకు మదర్సాలో నేర్పించారు. మదర్సాలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టాడు. ఒక మదర్సాలో చెందిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశంలో మొట్టమొదటిగా ఐఐటి స్థాపించిన వ్యక్తి పేరు మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇతను ఒక మదర్సా నుంచి వచ్చాడండి. భారతదేశ స్వాతంత్రం కోసం, ఫ్రీడమ్ ఫైటింగ్ లో మొట్టమొదటిగా భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడాలా, బ్రిటిష్ వాళ్లకు ఖతం చేయాలా, నాశనం చేయాలా, భారతదేశం నుంచి తరిమి కొట్టాలని మొట్టమొదటిగా నినాదం ఇచ్చిన వ్యక్తి, ఫత్వా జారీ చేసిన వ్యక్తి, ఒక మదరసాలో చదివిన వ్యక్తి అండి మౌలానా షా అబ్దుల్ అజీజ్ దెహ్లవి రహమతుల్లాహి అలైహి. ఒక హాఫిజ్ ఖురాన్, ఒక ఖురాన్ బైహాట్ చేసిన వ్యక్తి, ఒక మౌలానా, ఒక ఇస్లామిక్ స్కాలర్, ఒక మదరసా స్టూడెంట్, ఒక మదరసా ఉస్తాద్, మత గురు, మొట్టమొదటిగా బ్రిటిష్ వాళ్ళతో పోరాడాలని నినాదం ఇచ్చిన వ్యక్తి, ఒక మదరసా నుంచి బయటకు వచ్చిన వ్యక్తి అండి.
మొట్టమొదటిగా సిరాజుద్దౌలా ఏదైతే బ్రిటిష్ వాళ్ళతో పోరాటం కోసం 1701 తర్వాత 1701లో ఫత్వా జారీ చేశారు షా అబ్దుల్ అజీజ్ ముహద్దీస్ దెహ్లవి. 1701లో బ్రిటిష్ వచ్చాడు, దాని తర్వాత ఫత్వా జారీ చేశారు. దాని తర్వాత సిరాజుద్దౌలా బయటకు వచ్చి వాళ్ళతో జంగ్ చేశారు. టీపు సుల్తాన్ అయినా, సిరాజుద్దౌలా అయినా, అష్ఫాకుల్లా ఖాన్ అయినా, మౌలానా హుస్సేన్ అహ్మద్ మదన్ అయినా, మహమూదుల్ హసన్ దేవబంది అయినా, మౌలానా అబుల్ కలాం ఆజాద్ అయినా, మౌలానా ఉబైదుల్లా సింధీ 1918లో మొట్టమొదటిగా అప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా మొత్తం కలిసి ఉన్నప్పుడు 1918లో హోమ్ మినిస్టర్గా ఉన్నారు మౌలానా ఉబైదుల్లా సింధీ. అతను కూడా ఒక మదర్సాకు చెందిన వ్యక్తి అండి. జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ, అక్కడి నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్, పెద్ద పెద్ద మంచి హోదాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే బయటకు వస్తున్నారో అది కూడా ఒక మదర్సాలో చదివిన వ్యక్తి స్థాపించిన యూనివర్సిటీ. అలీగఢ్ యూనివర్సిటీ అయినా, దారుల్ దేవబంద్ అయినా, భారతదేశ స్వాతంత్రం కోసం ఏదైతే యూనివర్సిటీ దారుల్ స్టార్ట్ చేశారో అక్కడి నుంచి ఫ్రీడమ్ ఫైటర్స్ వచ్చారు. వీళ్ళందరూ మదర్సా నుంచి వచ్చిన వ్యక్తులండి. 80% 70% ముస్లిమ్స్ ఎవరైతే భారతదేశ స్వాతంత్రంలో షహీద్ అయ్యారో దాంట్లో 90% మదర్సా స్టూడెంట్స్ బ్రిటిష్ వాళ్ళతో పోరాడారండి. హాఫిజ్ జామిన్ షహీద్ అయినా, మౌలానా ఆజాద్ అయినా, అష్ఫాకుల్లా ఖాన్ అయినా, టీపు సుల్తాన్ అయినా, ఎవరైతే వీళ్ళందరూ కొన్ని వేల పేర్లు నేను చెప్పగలను, వీళ్ళందరూ మదరసాలో చదివిన వ్యక్తులండి. అంటే మీరు ఇంత అల్లామా ఇక్బాల్ సారే జహాన్ సే అచ్చా మేము చెప్తున్నాం కదా, సారే జహాన్ సే అచ్చా హిందూ సితా హమారా, ఈ నినాదం ఇచ్చిన వ్యక్తి ఒక మౌలానా అండి, ఒక అల్లామా, ఒక హాఫిజే ఖురాన్, ఒక మదర్సా నుంచి చదివిన వ్యక్తి. సురయ్య తొయ్యబ్ ఎవరైతే ఇండియా ఫ్లాగ్ డిజైన్ చేసిందో ఆమె కూడా మదర్సాలో చదివిన వ్యక్తి అండి, మక్తబ్లో చదివిన వ్యక్తి. మదర్సా దేశ భక్తి నేర్పిస్తుంది. మదర్సా దేశం కోసం అవసరం పడితే ప్రాణాలు తెగించండి అని మాకు మదర్సాలో నేర్పించారు. మదర్సా నుంచే 80% భారతదేశ స్వాతంత్రంలో పాల్గొన్నారండి. మీకు హిస్టరీ కనుక నేను చెప్పుకొని వస్తే 3-4 గంటలు అయిపోద్ది. పూర్తి ఇండియన్ హిస్టరీ మేము చెప్పగలనండి కావాలంటే. అంటే ఎందుకు మళ్ళీ ఇంత మీరు అన్నీ చెప్తున్నారు కదా, మరి మదర్సా అనగానే టెర్రరిస్ట్కి ఒక అడ్డా, ఉగ్రవాదులు తయారవుతారనే పేరు ఎందుకు వచ్చింది అండి? ఇప్పుడు మీడియా చేసిన పని ఏంటంటే భారతదేశంలో డివైడ్ అయిన తర్వాత చాలా వరకు ముస్లింలను బస్టు పట్టించడానికి, అరే వీళ్ళకి పాకిస్తాన్ ఇచ్చేసాం కదా, వీళ్ళు ఎందుకు వెళ్ళిపోలేదు, మేమే మాకు అవసరం లేదు. అప్పుడు చెప్పారు, మన గాంధీ గారు చెప్పారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు చెప్పారు, మౌలానా హుస్సేన్ అహ్మద్ మదనీ గారు చెప్పారు, మా మత గురువులు, మా పెద్దవాళ్ళు చెప్పారు, ఇక్కడే పుట్టాం, ఇక్కడే చనిపోతామని చెప్పేశామండి. కొంతమంది అరే మీకు పాకిస్తాన్ ఇచ్చాము, అక్కడికి వెళ్ళిపోండి, అది ఇది, దాని తర్వాత మదరసా ఉగ్రవాదం నేర్పిస్తుంది. ఇప్పటి వరకు కొన్ని వేల మదరసాలు ఉన్నాయి కదా, ఏ మదరసా నుంచి అయినా భారతదేశానికి సంబంధించిన మదరసా నుంచి ఒక్క ఉగ్రవాది వచ్చినట్టు మీరు చూపించండి అండి. ఒక్క ఉగ్రవాది మదరసాలో ఉగ్రవాదం నేర్పిస్తూనే ఒక్క మదరసాలో మీరు చూపించండి. ఒక్క మదరసాలో తల్వార్ చూపించండి, ఒక్క మదరసాలో ఒక గన్, ఒక తుపాకీ చూపించండి, ఒక్క మదరసాలో ఒక గన్, ఒక తుపాకీ, ఒక బాంబు చూపించండి. చాలాసార్లు డిపార్ట్మెంట్ వాళ్ళు దారుల్ దేవబంద్కి వెళ్ళారు, అలాగే బరేలీలో ఏదైతే పెద్ద మదరసా ఉందో అక్కడికి వెళ్ళారు, ఇంకా పెద్ద పెద్ద మదరసాలు భారతదేశంలో లఖనౌలో ఉన్నాయి, అక్కడికి వెళ్ళారు, చూశారు. ఇక్కడ మొత్తం మానవత్వం నేర్పిస్తున్నారు, ఇక్కడ మొత్తం ఖురాన్ నేర్పిస్తున్నారు, ఇక్కడ మొత్తం మొహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర నేర్పిస్తున్నారు, ఇక్కడ మొత్తం సైంటిస్టులు మదరసా నుంచి వచ్చారండి. మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ ఒక పెద్ద ఎంపీ, ఏదైతే అస్సాంకు చెందిన వ్యక్తి, ఒక మదరసాలో చదివిన వ్యక్తి అండి. ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎంతమందికి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఐఐటి స్థాపించిన వ్యక్తి, మొట్టమొదటిగా భారతదేశానికి ఏదైతే అతను ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నాడో అతను కూడా ఒక మదర్సా నుంచి వచ్చిన వ్యక్తి అండి. భారతదేశ స్వాతంత్రంలో మదర్సాలో నుంచి వచ్చిన 80% ముస్లిమ్స్ ఉన్నారండి. ఓకే, అసలు ఉగ్రవాదం అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది సార్? అసలు ఎందుకు స్టార్ట్ అయింది ఉగ్రవాదం అనేది? ఎందుకు ఈ టెర్రరిస్టులు పుట్టుకొని వస్తున్నారు? దైవ భీతి ఎప్పుడైతే మనిషి నుంచి వెళ్ళిపోతుందో, దైవ భీతి ఉండదో, వాడు ఉగ్రవాదిగా మారతాడండి. ఎందుకంటే ఒక ముస్లిం ఖురాన్ చదువుతూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర చదువుతూ ఉంటే, నిజంగా ఖురాన్కు కనుక అర్థం చేసుకుంటే, వాడు కనుక నిజంగా ఖురాన్ చదివితే ఏ మతానికి, ఏ కులానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఇబ్బంది కలిగిస్తే నువ్వు విశ్వాసి కాలేవు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఖురాన్ చెప్తుంది అందరితో కలిసిమెలిసి ఉండండి, మంచిగా ఉండండి అని ఖురాన్ నేర్పిస్తుంది. వాడు ఉగ్రవాదిగా మారాడండి. ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు, వాడు దొంగతనం చేస్తే
వాడు దొంగతనం చేస్తే పట్టుకుంటారు, సజా దొరికిద్ది, శిక్ష ఉంటుందని భయం ఉంటే వాడు దొంగగా మారడండి. ఒక రేపిస్ట్ ఉన్నాడు, వాడికి కనుక అరే ఇక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి, పట్టుకుంటారు, నాకు మళ్ళీ కేసు ఇస్తారు, నాకు శిక్ష దొరికిద్దని ఒకవేళ భయం ఉంటే వాడు రేపిస్ట్గా మారడండి. అలాగే నేను సచిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాలా, అల్లా దగ్గరికి వెళ్ళాలా, గాడ్ దగ్గరికి వెళ్ళాలా, సమాధానం ఇవ్వాలని భయం ఉండే ఏ వ్యక్తి కూడా ఉగ్రవాదుడిగా మారడండి, దొంగగా మారడండి, రేపిస్ట్గా మారడండి, మోసం చేసే వ్యక్తిలాగా మారడండి. అలాగే మేము ఖురాన్ చదివినా, బైబుల్ చదివినా, రామాయణం చదివినా, గీతా చదివినా, ఏ పుస్తకం కూడా, ఏ గ్రంథం కూడా వేరే వాళ్ళని చంపండి, వేరే మతస్థులని చంపండి, కొట్టండి, వాళ్ళ దొంగతనం చేయండి, రేపులు చేయండి, రౌడీజం చేయండి, ఫ్లాట్స్లో కబ్జా చేయండి, ఇది మొత్తం ఏ మత పుస్తకం కూడా నేర్పేదండి. అందువల్ల నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే మీరు మత గ్రంథాలు చదవండి, ఖురాన్ చదవండి, ముస్లిమ్స్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్ర చదవండి. ఉగ్రవాదులు ముస్లిం ఇంట్లో పుట్టి ఉండవచ్చు, వాడు రేపిస్ట్గా మారవచ్చు, దొంగగా మారవచ్చు, దైవ భీతి లేకపోవడం వల్ల. హిందూయిజంలో పుట్టి వాడు రేపిస్ట్గా మారుతున్నాడు, దొంగగా మారుతున్నాడు, ఉగ్రవాదుడిగా మారుతున్నాడు, వాడికి దైవ భీతం లేదండి. ఒక క్రిస్టియన్గా పుట్టి వాడు ఉగ్రవాదిగా మారుతున్నాడు, దొంగగా మారుతున్నాడు, రేపిస్ట్గా మారుతున్నాడు అంటే వాడికి కూడా దైవ భీతి లేదండి. దైవ భీతి మనలో రావాలంటే మా మత గురువులతో, మా పెద్దవాళ్ళతో మాకు మంచిగా కనెక్షన్ ఉండాలా, మత గురువులతో మేము విద్య నేర్చుకోవాలా, మత పుస్తకాలు చదవాలా, మత గ్రంథాలు ఒకవేళ కనుక మేము చదివితే మన అందరికీ సృష్టికర్త అయిన దైవం ఒక్కడే, ఆదమ హవ్వ మేమందరం సంతానం, మేమందరం తర్వాత ఆ అల్లా దగ్గరికి వెళ్ళాలా, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలా, ఆ గాడ్ దగ్గరికి వెళ్ళాలని ఒకవేళ కనుక దైవ భీతి మాకుంటే ఇలాంటి ఉగ్రవాద పనులు ఏదైతే ఉన్నాయో ఈ జరగవు, ఉగ్రవాదం నశిస్తుందండి. ఉగ్రవాదం నశిస్తుంది అన్నారు కదా, ఉగ్రవాదం అనేది ఎలా నశిస్తుంది, ఎలా ఆపాలి ఉగ్రవాదాన్ని ఆపాలంటే అదే దైవ గ్రంథాలు చదవాలా, మానవత్వం మనిషిలో వస్తే వాడు ఉగ్రవాదిగా మారడండి. మౌలానా గారు ఇంత చెప్తున్నారు, మీరు దేశం కోసం చాలా బాగా చెప్పారు. అండ్ ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే రాజ్యాంగం ఒకవైపు, ఖురాన్ ఒకవైపు, ఈ రెండిట్లో మీరు ఏది చూస్ చేసుకుంటారు, దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? సార్ మీకు 2 కళ్ళులు ఉన్నాయండి. ఏ కన్ను అంటే మీకు ఇష్టం అండి, ఏ కన్నుకు మీరు ఎక్కువ వాల్యూ ఇస్తారండి? 2 కళ్ళకు 2 కళ్ళు కదా, అంతే. ఖురాన్ రాజ్యాంగం మాకు 2 కళ్ళు లాంటివండి. ఏ ఖురాన్ అయితే మాకు రాజ్యాంగంతో ప్రేమించే సందేశం ఇస్తుందో, ఏ ఖురాన్ అయితే మాకు దేశభక్తి నేర్పిస్తుందో, ఏ ఖురాన్ అయితే దేశంతో ప్రేమించండి అని మాకు నేర్పిస్తుందో, ఏ ఖురాన్ అయితే దేశం కోసం అవసరం పడితే ప్రాణాలు తెగించండి అని ఏ దైవ గ్రంథం అయితే మాకు నేర్పిస్తుందో ఆ దైవ గ్రంథంతో కూడా మేము ప్రేమిస్తాము. అలాగే ఈ కాన్స్టిట్యూషన్తో కూడా, భారత రాజ్యాంగంతో కూడా మేము ప్రేమిస్తాము. అవసరం పడితే భారతదేశ స్వాతంత్రం కోసం, భారతదేశం కోసం, రాజ్యాంగాన్ని కాపాడడం కోసం కూడా, మా ప్రాణాలు తెగించడం కోసం కూడా మేము సిద్ధంగా ఉన్నాము. రాజ్యాంగం కూడా ముఖ్యమే, ఖురాన్ కూడా ముఖ్యమే. ఒక్క మాట లాస్ట్ క్వశ్చన్ ఇంటర్వ్యూలో, అంటే పాకిస్తాన్ వాళ్ళు చాలామంది అన్నోన్ పీపుల్ కూడా చనిపోవడం జరుగుతుంది, అండ్ ఉగ్రవాదులు కూడా చనిపోవడం జరిగింది, అండ్ కొంతమంది జరుగుతున్నారు కదా, మీకు ఎక్కడైనా అరే మా ముస్లిమ్స్ ఇలా అనవసరంగా చనిపోతున్నారు, అనవసరంగా యుద్ధం జరుగుతుందని ఎప్పుడైనా 2 నిమిషాలను మీరు ఆలోచించారా? భారతదేశ సైనికులు ఏదైతే చనిపోయారో, ఏదైతే పెహల్గాంలో 26-27 మంది చనిపోయారో వాళ్ళ బాధ ఇప్పటి వరకు మేము మర్చిపోలేకపోతున్నాము. ఇందాక ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్లో కూడా మీకు నేను చెప్పాను, మాకు ఇప్పుడు కూడా ఎవరైతే ఉగ్రవాదులు వాళ్లకు చంపారో వాళ్ళ తలలు నరకడం మేము చూడాలా, అప్పుడే మాకు మనశ్శాంతి కలిగిద్ది. అదే మేము చెప్తున్నాము, అదే మాటికి మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. బయట కంట్రీస్ గురించి మాకు అవసరం లేదు, ఈ కంట్రీలో పుట్టాము, ఈ కంట్రీ కోసం మా ప్రాణాలు పోయినా పర్లేదు, ఈ భారతదేశం శాంతిగా ఉండాలా, భారతదేశం డెవలప్ అవ్వాలని మేము అల్లాతో కూడా దువా చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మౌలానా గారు. అండ్ చాలా విషయాలు, కొంచెం తెలియని విషయాలు కూడా తెలియపరిచారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి, వెల్కమ్.